ప్రతిదీ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నాడు, ప్రతిదీ కంటెంట్ కోసం చేస్తున్నాడు. అదే వ్యూవర్షిప్ అదే కంటెంట్ కావాలంటే నా దగ్గర ఉన్న సిచ్యువేషన్ కి వందల కంటెంట్ నా చేతులు ఉన్నాయి. నేను చెప్తున్నా, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీ అందరి ముందు పెడితే 10 లక్షల వ్యూస్ వస్తాయి. 10 లక్షలు. కానీ పెట్టానా? ఎందుకు పెట్టలేదు? అదే పిల్లల జీవితాల గురించి ఆలోచించి కదా. నేను చెప్పిన మాట తిరిగి నాకే చెప్తున్నారు. మీరు చెప్పండి, మీకు ఈ రోజు ఒక 50,000 రూపాయలు ఒక పని చేస్తే వస్తుంది అంటే నో చెప్తారా? నేను 100 సార్లు నో చెప్పిన, 100 సార్లు. ఇలాంటి ఫేక్ గురూజీలు మాత్రమే కాదు, 100 ప్రమోషన్స్ కి నో చెప్పిన. డేటింగ్ యాప్ ప్రమోషన్స్ వచ్చినాయి, నో చెప్పిన. అంటే ఫ్రాడ్ చేస్తున్నామని తెలిసి కూడా డబ్బులు వస్తే చాలు అనుకొని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రోజు 100 మంది ఉన్నారు. ఆస్ట్రో టాక్ గురించి ప్రమోషన్లు చేస్తున్నారు. మంచిదా? ఆస్ట్రో టాక్ మంచిదా? కానీ ఈ రోజటి వరకు అదే ఆస్ట్రో టాక్ నుంచి ప్రమోషన్ వచ్చినా నేను చేయలేదు. లక్షల రూపాయలు ఇచ్చినా నేను చేయలేదు. ఒక విషయాన్ని మీ వరకు తీసుకొచ్చి మీరు అప్రమత్తంగా ఉండండి, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడానికి ఇలా వెళ్ళి అలా తీసుకొని ఇలా అప్లోడ్ చేస్తే మీ ముందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? 100 కిలోమీటర్లు, గుండెకు మించిన గట్స్. రేపొద్దున అప్లోడ్ చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎవడు ఏం బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు. ఇవన్నీ భరించుకొని కూడా కేవలం నిజం మాట్లాడితేనే నేరం, అంటే నిజాన్ని మాట్లాడితే చంపేస్తామన్నా కూడా నిజాన్నే మాట్లాడినా, నిజాన్నే చూపించిన. ఏ రోజు కూడా అబద్ధాన్ని నేను ప్రమోట్ చేయలేదు.